2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ఉన్నారు, ధనస్థానంలో ఉన్నారు. దాని మూలంగా ఇబ్బందులు ఉంటాయి, ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ 7వ స్థానంలో కుజుడు కూర్చున్నాడు, మరియు రాహుగా దృష్టి కుజుడి మీద పడుతోంది. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. మీ జన్మ జాతకంలో కన్నా దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటేనే ఖచ్చితంగా ఈ వారంలో మాత్రం మీ భార్యాభర్తల మధ్య గొడవలు అనేది చాలా దూరం వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. మీరు హనుమాన్ చాలీసా కనుక పారాయణం చేస్తే కనుక ఇలాంటి ఇబ్బందులు తొలగి మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం విజయం సాధిస్తారు, చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా మాత్రం జాబ్ చేంజ్ అవ్వకండి, ఉన్న జాబ్లను కంటిన్యూ అవ్వండి. పాలిటిక్స్ అనేవి ప్లే అవుతాయి మీ మీద, కానీ ఓపికగా ఉండండి. మంచి సమయం రాబోతోంది, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీరు హనుమాన్ చాలీసా ఎక్కువ పారాయణం చేస్తే కనుక ఇలాంటి ఇబ్బందులు తొలగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం కూడా చదువుకోండి, చాలా బాగుండబోతోంది. మ్యారేజ్ పరంగా ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు దక్షిణామూర్తి సూత్రపారాయణం కూడా చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.